అందరికీ భోగి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి మార్నింగే ఇంకా లేస్తాం కదా, మార్నింగ్ లేసి ముగ్గులు, మనకు మెయిన్ సంక్రాంతి అంటే ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా. సో అలాగా మేమైతే ఇక్కడ గొబ్బెమ్మలు రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆవు పేడతోటి ఇలాగ గొబ్బెమ్మలు రెడీ చేసుకొని పిండి పోచ, గరిక పోచ పెట్టుకోవాలి, నవధాన్యాలు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు ఇంకా గుమ్మం మీద, కడప మీద కూడా పెట్టుకుంటాం అనమాట. సో ఇలాగా చేసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు పొంగించుకుంటాం అనమాట మేమైతే. సో ఇలాగా మార్నింగే అంటే ఇక ఆఫ్టర్నూన్ అవుతుంది, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగా 4 సైడ్స్కి గొబ్బెమ్మలు పెట్టేసి ఇంకా దారం ఇలాగా చుడతారు చుట్టూ. సో ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇంకా మధ్యలో ఇలాగ ఏదైనా అంటే పెనం పెట్టుకున్నాం మేమైతే. సో ఇలాగ పెట్టుకొని ఆవు పిడికలు వేసి దానిపైన చిన్న కుండలో పాలు పొంగించుకుంటాం అనమాట. అయితే కుండ అవైలబుల్ లేదు, సో అందుకని ఇలాగ గ్లాస్కే తోరణం కట్టేసుకొని కంకణం కట్టుకొని ఇంకా గ్లాస్లోనే పాలు పొంగించుకున్నాము. కానీ అస్సలు పాలు అయితే అస్సలు ఎంత ఒక 2 అవర్స్ వరకు అసలు అవి బొగ్గులు కాలేదు. అవి పాలు పొంగొస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి, పొంగొస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇలా జరిగిందనమాట మా పాలు పొంగిచ్చే కార్యక్రమం. సో ఇలా జరిగింది. ఫైనల్గా పొంగినాయా లేదా మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి పాలు పొంగిచ్చేది అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ నార్మల్గా భోజనం చేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ పూజ చేసుకోవడం, దీపం ముట్టించుకోవడం, వెలిగించుకోవడం అది ఉంటుంది. ఇంకా స్వీట్ వచ్చేసి పరమాన్నం చేసుకున్నాం అనమాట భోగి రోజు. సో బెల్లం పరమాన్నం చేసేసుకున్నాము. అండ్ ఇంకా కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ చేశాను అండ్ పచ్చిపులుసు చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇలాగా మేమైతే రెడీ అయిపోయి చిన్నగా వాల్కి ఇలాగ డెకరేట్ చేస్తానన్నమాట నేను. సో ఇట్లా కైట్స్ పెట్టేసుకొని మా పిల్లలిద్దరికి భోగి పండ్లు అయితే పోసానన్నమాట. సో ఇలాగ ఒక 5 మెంబర్స్ ముత్తైదువులు పోయాలి ఇలాగ భోగి పండ్లు. సో ఇంకా కొందరు మగవాళ్ళు కూడా పోస్తారు, మా దాంట్లో కూడా కొందరు పోస్తారనమాట. అయితే మేమైతే పోయలేదు మగవాళ్ళు. సో మేమే ఓన్లీ లేడీసే ఒక 5గురు ముత్తైదులు పోస్తాము. ఒకవేళ 5గురు లేకపోతే పోసిన వాళ్ళే డబల్గా పోయొచ్చు అనమాట. సో ఇలాగ బొట్టు పెట్టేసి ఇంకా కొత్త బట్టలు వేసి ఇలాగ భోగి పండ్లు పోసి తర్వాత లాస్ట్కి ఇలాగ మంగళహారతి చేయాలి పిల్లలకి. సో ఇంతే అనమాట మా భోగి రోజు వ్లాగ్.